ఓకే అండి. శివపార్వతి గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈ సాక్షుల మరణాలు వరుసగా జరుగుతున్నాయి. ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, తర్వాత వంశీకృష్ణ గారు మాట్లాడారు. సో నిజమే, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడినట్టు వివేక హత్య టీడీపీ హయాంలో జరిగింది, రంగన్న మృతి టీడీపీ హయాంలో జరిగింది. మిగిలిన నలుగురు సాక్షులు ఇందాక మన వంశీ గారు చెప్పినట్టు శ్రీనివాసరెడ్డి 2019లో సెప్టెంబర్ 2వ తేదీ ఆయన చనిపోయాడు, గంగాధర్ రెడ్డి 2022 జూన్ 9వ తేదీ చనిపోయారు, ఈసీ గంగిరెడ్డి ఆయన చనిపోయారు, వైఎస్ అభిషేక్ రెడ్డి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. సో ఈ మృతులన్నీ కూడా ఎలా చూడొచ్చు అంటారు? నిజమేనా ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళకి ప్రమేయం ఏమీ లేదు అంటున్నారు, ఈ కూటమి వల్లే వాళ్ళు చనిపోతున్నారేమో అనేటువంటి అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు, ఎలా చూడొచ్చు అంటారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న సభ్యులకి అలాగే ప్రైమ్ 9 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. అది ఆయన వ్యాఖ్యలను పూర్తిగా విరుద్ధంగానే భావించాలి. ఎందుకంటే మార్చి 2019 మార్చి 14 కల్లా ఎలక్షన్ కోడ్ వచ్చి ఎలక్షన్ కమిషన్ చేతిలోకి రాష్ట్రం వెళ్ళిపోయింది. ఆ తర్వాత జరిగిన హత్య ఇది. టీడీపీ హయాంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ మాత్రం అధికారాలు ఉంటాయో ప్రభుత్వాలకి మనకు తెలుసు. ఎటువంటి స్వయం నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు, ఏదైనా ఎంక్వైరీ చేయాలన్న స్పీడ్ గా ఉండదు, పోలీస్ వ్యవస్థ అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితిలో జరిగిన హత్యని టీడీపీ హయాంలో జరిగింది, టీడీపీ హయాంలో సో వాట్ ఎవర్ వాళ్ళు అనుకున్నట్లుగానే అనుకోండి. నారాసుర రక్త చరిత్ర అని హెడ్డింగ్లు పెట్టి వాళ్ళు కూడా ప్రమోషన్ చేశారు కదా ఆ హత్యని వాళ్ళ రాజకీయానికి వాడుకున్నారు కదా. ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకుంది ప్రజలేంటి అంటే, బాబాయ్ హత్య సింపతి డ్రామా అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఆ హత్యతోని ఎంత రాజకీయం చేయాలో అంత రాజకీయం చేసి, తండ్రి లేని బిడ్డని మా బాబాయ్ కూడా చనిపోయాడు, నన్ను ఒంటరివాడిని చేశారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజల్ని మభ్యపెట్టి గెలిచి 151 సీట్లు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడానికి ఆ హత్య ఎంతో దోహదం చేసింది. కావాలనే ఆయన వివేకానంద రెడ్డి గారు అతనికి కడప ఎంపీ సీటు ఇవ్వకపోతే టీడీపీలో జాయిన్ అవుతాను అనే ఒక థ్రెట్ ఇచ్చారు. ఆ థ్రెట్ ఇవ్వడం వల్లే అతన్ని చంపేశారు అనేది ఇంటర్నల్ గా ఉన్న లోకల్ ప్రజలు కడప జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. అది వీళ్ళ కుటుంబ సభ్యులే చేశారు అనేది అందరికి తెలుసు. బట్ దాన్ని శివపార్వతి గారు ఒక్క నిమిషం, అది ఇప్పుడు మీరు అన్నదానికి అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళే కాదు, ఇక్కడ ఏంటంటే ఈ హత్య అనేది కడప ఎంపీ సీటు విషయంలోనే వివాదం వల్ల జరిగింది అని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాంట్లో పేజ్ నెంబర్ 14లోనే ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పారనమాట. సో ఎంపీకి సంబంధించినటువంటి అంశంలోని వివాదం జరిగింది, ఆ నేపథ్యంలోనే హత్య జరిగింది అని చెప్పేసి పేజ్ నెంబర్ 14 మనం ఆ ఛార్జ్ షీట్ ఓపెన్ చేస్తే దాంట్లో స్పష్టంగా ఉంది. ప్రజలు అనుకోవడం కాదు, ఛార్జ్ షీట్లోనే స్పష్టంగా చెప్పింది సిబిఐ. అయినా సరే ఇంకా తాత్సారం జరుగుతుంది, దాని మీద మాట్లాడండి ప్లీజ్. అయినా సరే తాత్సారం జరుగుతుంది. ఇప్పుడు న్యాయస్థానాలకి ఇప్పుడు సరైన ప్రాపర్ ఆధారాలు ఉండాలి. ఆధారాలు ఉన్న తర్వాత ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కూడా గత 5 ఏళ్లలో సిబిఐ ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయలేని పరిస్థితి క్రియేట్ చేశారు. సిబిఐ ఎంటర్ అయిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి గారిని అంటే విచారణకు రమ్మంటే కూడా రాకుండా, విచారణకు రాలేదు కాబట్టి అరెస్ట్ చేస్తామంటే ఆయన కడపలో ఉన్న హాస్పిటల్లో వాళ్ళ అమ్మకు బాగాలేదని కూర్చొని హాస్పిటల్ చుట్టూ నుంచి తన అనుచరులను పెట్టుకొని సిబిఐ ఆఫీసర్లు కూడా థ్రెట్ ఇచ్చే పరిస్థితి కూడా ఆ రోజు గవర్నమెంట్ లో జరిగింది. చూశారు సిబిఐకి ఎలాగ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళ చెల్లెలు ఢిల్లీ ఎక్కడ మెట్లు లేదు, ప్రతి దగ్గరికి వెళ్ళి తిరిగి మాకు సిబిఐ ఎంక్వైరీ వేయండి కానీ మా రాష్ట్రంలో వద్దు, పక్క రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఇంకా వేరే స్టేట్ లో కానీ వేయండి తప్పితే మా రాష్ట్రంలో వద్దు అని చెప్పి ఆవిడ వెళ్ళి న్యాయస్థానంలో ఫైట్ చేసి ఇక్కడ నుంచి ఎంక్వైరీని తీసుకెళ్లి తెలంగాణలో పెట్టుకొని ఆవిడ అక్కడ నుంచి ఫైట్ చేసిన పరిస్థితి. అంటే ఇక్కడ ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసింది ఈ కేసుని, ఎంక్వైరీని గత 5 ఏళ్లలో అనేది ప్రజలందరూ చూశారు కాబట్టి, నమ్మారు కాబట్టి వాళ్ళకు ఓట్లేదు. ఈ హత్య వెనక ఖచ్చితంగా పెద్దల హస్తమే ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ముఖ్యులే ఉన్నారు అని చెప్పి ప్రజలకు అర్థమైంది. అక్కడ లోకల్ పీపుల్ కూడా అందరికి తెలిసిన సత్యమే, జగమెరిగిన సత్యమే. కాకపోతే దాన్ని న్యాయపరంగా నిరూపించడానికి కావాల్సిన ఆధారాలను ఒక్కొక్కళ్ళని వేసేసుకుంటా పోతా ఉన్నారు. ఇప్పుడు రంగన్న గారు మధ్యలో, ఇప్పుడు ఆయన గతంలో రంగన్న గారు ఒక 2 years బ్యాక్ 1 year నుంచి ఆయన కడప రిమ్స్ హాస్పిటల్కి ఒక 3-4 సార్లు
వెళ్ళిన పరిస్థితి, వెళ్ళినప్పుడు మరి అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో, ఆయన లాస్ట్ టైం వచ్చిన దగ్గర నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరి ఆయనకి ఏ ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, అంత త్వరగా అట్లాగా ఎలాగ అయింది అనేది దాని మీద వాళ్ళ భార్యకి అనుమానం వచ్చింది కాబట్టి ఆవిడ కంప్లైంట్ చేసింది. సుశీలమ్మ గారు కంప్లైంట్ చేశారు. కారణం ఏంటంటే హాస్పిటల్ అంత 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 ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏదో రెగ్యులర్ చెకప్స్ కి వెళ్ళి అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని వెనక ఏదన్నా అనుమానాస్పదంగా ఎవరైనా ఏమైనా చేసి ఉంటారా అనే ఆలోచనలోనే ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా అదే భావిస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పెట్టల్లాగా రాలిపోతున్నారు. కేసుకు సంబంధం ఉన్న వ్యక్తులే ప్లాన్డ్ గా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నాయి ఇవి అనేవి. కొంచెం ఈ మృతులు అనేవి అనుమానాస్పదం. ఇప్పుడు అభిషేక్ రెడ్డి గారు చాలా చిన్న వయసు, ఆయన ఏదో ప్రాబ్లంతో చనిపోవడం, ఆరోగ్య సమస్యలతో చనిపోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అలాగే గంగిరెడ్డి గారు, ఈసీ గంగిరెడ్డి గారు అసలు ఆయనతో హెల్తీగా ఆయనే పోస్ట్ మార్టం చేసి, ఆయన ఫస్ట్ పోస్ట్ మార్టం అతను వివేకానంద రెడ్డి గారి పోస్ట్ మార్టం కాదు కానీ ఆయనకి సంబంధించి అదే ట్రీట్మెంట్ కి సంబంధించి కాస్త చేశారు. అవును, యా ఓకే మేడం, ఓకే సూపర్ గారు, టైం అవుతుంది, మళ్ళీ వస్తాను. అవును, మళ్ళీ వస్తాను. అవును యా కోటిపల్లి అయ్యప్ప స్వామి గారు, గుడ్ మార్నింగ్ అండి. వీటి వెనక ఓకే మేడం, ఓకే వస్తాను, మీ దగ్గరకు వస్తాను. కోటిపల్లి అయ్యప్ప స్వామి గారు నమస్కారం.